గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ జనవరి 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి జరగండి, రామచ్చ మచ్చ, నానా హైరానా గీతాలు వచ్చి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ స్వరరచన చేసిన ఈ సినిమా నుండి 4వ సింగిల్ కూడా రాబోతోంది. బుధవారం దిల్ రాజు బర్త్డే సందర్భంగా దీని ప్రోమోను విడుదల చేశారు. పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ను ఈ నెల 21న డల్లాస్ లో జరుగుతున్న ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారు. డోప్ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను తమన్, రోహిణి, పృథ్వీ శృతి, రంజిని ఆలపించారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 జనవరి 3న జపాన్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడికి వెళ్లాల్సి ఉన్న కాలికి అయిన గాయంతో అతను ఈ ప్రయాణాన్ని విరమించుకున్నారు. అయితే ప్రభాస్ గాయం వార్త బయటకు రావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభాస్ వివరణ ఇస్తూ ప్రస్తుతం బాగానే ఉందని తెలిపాడు. అలానే జపాన్ రాలేకపోతున్నందుకు బాధగా ఉందంటూ అక్కడి అభిమానులకు వీడియో సందేశాన్ని పంపాడు. అందులో చివరిలో జపనీస్ భాషలో మాట్లాడి వారిలో సరికొత్త జోష్ను ప్రభాస్ నింపాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీ నుండి క్రిస్మస్ లేదా జనవరి 1న టీజర్ వస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. అలానే ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావడం లేదనే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఓ వివరణ ఇచ్చింది. టీజర్ విడుదల విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. అలానే సినిమా షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం శరవేగంగా సాగుతోందని చెప్పారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడం శోచనీయం. తెలుగు స్టార్ హీరోలు ఏడాదికి 1-2 సినిమాలు మించి చేయడానికి ఆలోచిస్తుంటారు. కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉన్నారు. ఆయన నటించి తొలిసారి దర్శకత్వం వహించిన బరోజ్ మూవీ ఈ నెల 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. పిల్లలను ఆకట్టుకునే అంశాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమాను 3Dలో తీశారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే మోహన్ లాల్ తుడరం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో శోభన నాయికగా నటిస్తోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను తరుణ్ మూర్తి తెరకెక్కించారు. విశేషమేమంటే ఈ సినిమాలో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న తుడరం మూవీ వచ్చే జనవరి 30న విడుదల కాబోతోంది. కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం మ్యాక్స్. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ తాను నిర్మించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, సునీల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇందులో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27న విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. బ్రూస్ లీ తరువాత ప్రపంచవ్యాప్తంగా తన యాక్షన్ మూవీస్ తో ఆకట్టుకున్నాడు జాకీ చాన్. ఆయన నటించిన కరాటే కిడ్ మూవీ 2010లో వచ్చి ఘన విజయం సాధించింది. అందులో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కొడుకు జాడే స్మిత్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో కరాటే కిడ్ లెజెండ్స్ పేరుతో మరో సినిమా వస్తోంది. రాల్స్ మాచియో ఇందులో జాకీ చాన్ తో కలిసి నటించాడు. జొనాథన్ ఎం టిస్ట్లే దర్శకత్వం వహించిన ఈ మూవీలో బెన్ వాంగ్, జాషువా జాక్సన్, సాడి స్టాన్లీ, మింగ్ నోవెన్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ సంస్థ ఇండియాలో కరాటే కిడ్ లెజెండ్స్ ను వచ్చే ఏడాది మే 30న తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.